ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. కర్కాటక రాశి, మా గోపాలరెడ్డి బాబా, మా గురువుగారు అడిగారు, మరి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా పేదవారా అండి అడుగుకునే వాళ్ళు అంటే, ఒకడికి 3 బిల్డింగ్లు 4 బిల్డింగ్లు ఉంటాయి, మనకు అనవసరం. మై మోటో ఈస్ టు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. దట్స్ వాట్ స్వామి వివేకానంద had prescribed as a medicine to the rich. దీనివల్ల నరఘోషం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా, విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు 2వ సార్లు పరీక్షలు రాస్తేనే సక్సెస్ వస్తుంది. వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తున్నారు పేపరు, కానీ ఫెయిల్. ఎందుకు? వ్యయంలో ఉన్నటువంటి గురుడు ఇంకా నయం, మిమ్మల్ని అందరినీ కేసుల్లోనూ వీటిల్లోనూ పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో ఇరికించలేదు. వ్యయ గురుడు లీగల్ అఫైర్స్లోకి తీసుకెళ్తాడు. అండ్ అగైన్ జన్మంలో ఉన్నటువంటి గురుడు మనకి చక్కగా ఒబిసిటీ, విజ్ఞానాన్ని ఇస్తాడు. అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మనస్సు అనేటటువంటిది కొంచెం మనకి మనశ్శాంతి ఉండదు అనమాట. ఇవన్నీ కూడా నరఘోష ఎఫెక్ట్స్.
అలాగే కర్కాటక రాశి వారిని మీరు కనుక తీసుకున్నట్లయితే సర్వే చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు కనబడుతున్నాయి మనకి. వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి కొట్టుకునేటటువంటి వాళ్ళల్లో మా కర్కాటక రాశి వాళ్ళే అత్యధికంగా కనబడుతున్నారు. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మనకి ఈ వర్క్ మైండెడ్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ వర్క్ మైండెడ్నెస్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలా, కాపురాలు కూడా నిలబెట్టుకోవాలా. కానీ ఏవైనా డిఫరెన్సెస్ వచ్చినాయంటే అది నరఘోష ఎఫెక్ట్స్. అరే వీళ్ళు చిలక గోరింకల్లా ఉన్నారంటారు, అంతే టబీమన్న నరఘోష తగిలేస్తుంది. ఈ విధంగా మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు కొన్ని ఫెయిల్యూర్స్ అనేటటువంటివి ఉంటున్నాయి. దీనికి కూడా కారణం నరఘోష నరదృష్టిలే. ఈ రకంగా ఎన్డీఏ భక్తి ఒకానొక సమయంలో కొన్ని మిలియన్స్ నరఘోష తగిలిస్తుంది. మరి ఈ విధంగా మనం ఏ పనైనా సరే ఎవరినైనా తీసుకోండి, రామానాయుడు గారు తీసుకోండి, లేకపోతే ఎనీ వన్, నరఘోష డౌన్ఫాల్, ఎదుగుదల, రైజ్ ఇవన్నీ ఉంటాయి నరఘోష. అండ్ ఆనెస్ట్ పీపుల్ అండ్ దే ఆర్ వైజ్ పీపుల్, దే ఆర్ ఇంటలెక్చువల్స్ కాబట్టి దే యాక్సెప్టెడ్ ద ట్రూత్ ఇన్ ఎ సైంటిఫిక్ అండ్ రేషనల్ అండ్ లాజికల్ వే. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఒకటే అండి, ఈ నరఘోషలు పడడానికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా, మరి కుంకుమార్చన చేసుకోవాలా వితౌట్ స్పెండింగ్ ఎ పెన్నీ. ఇలాంటివన్నీ కూడా దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదియే జయ జయ. నల్ల బట్టలు వేసుకోవాలా, నల్ల ప్యాంట్లు, నల్ల షర్ట్లు, ఇలాంటివన్నీ కూడా. సో శనిని ఆకర్షించాలి. దీనికోసం ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా రాహుజపం చేసుకోవాలా, రాహుశాంతి చేసుకోవాలా. అనగానే కాళహస్తి వెళ్ళిపోవడం, ఏమైనా మేము జయించామండి కాలసర్ప దోషం, ఇవి కాదు నాయన చేసేది. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తింటున్నావు, పంతులు గారు కాదు తినేది. సో యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. ఈ విధంగా మనము దుర్గా సప్తశతి, దుర్గాదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఇవి చదువుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.